హాయ్ స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ 2017కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం 2017 జనవరికి సంబంధించిన జాతీయ విశేషాలని నేర్చుకుందాం. ఫస్ట్, పోర్చుగల్ పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత్ పర్యటన. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత్ పర్యటన. ఫస్ట్, పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారత పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో విస్తృత చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య జనవరి 7న రక్షణ, భద్రత, ఐటీ, పునరుత్పాదక ఇంధన వనరుల తదితర అంశాలకు సంబంధించి 7 ఒప్పందాలు కుదిరాయి. ఎన్ని ఒప్పందాలు కుదిరాయండి? 7 ఒప్పందాలు కుదిరాయి. ఏ రోజున? జనవరి 7న. సో, ఉగ్రవాదాన్ని తుదిముట్టించడంలో ఐక్యరాజ్య సమితి పాత్ర ఎంతో కీలకమని, దీనికి ఐరాస సూచించిన చర్యలను అంతర్జాతీయ సమాజం ప్రభావవంతంగా అమలు చేయాలని ఇరు దేశాల నేతలు సంయుక్త ప్రకటనలో కోరారు. సో, ఈ పోర్చుగల్ ప్రధాని ఎప్పుడు ఇండియాకొచ్చారు? ఫస్ట్ ఇందులో మనకు 3 బిట్స్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయండి. ఫస్ట్ వచ్చేసి ఈ పోర్చుగల్ ప్రధాని ఎప్పుడు ఇండియాకొచ్చారు? పోర్చుగల్ ప్రధాని పేరేంటి? సో, పోర్చుగల్ ప్రధాని పేరు ఆంటోనియో కోస్టా. ఆంటోనియో కోస్టా. సో, జనవరి 7న పోర్చుగల్‌కి, ఇండియాకి మధ్యన ఎన్ని ఒప్పందాలు జరిగాయి? 7 ఒప్పందాలు. ఈ 7 ఒప్పందాలు ఏంటివి? భద్రత, ఐటీ, రక్షణ, పునరుత్పాదక ఇంధన వనరులు తదితర అంశాలకు సంబంధించి 7 ఒప్పందాలు కుదిరాయి. నెక్స్ట్, బెంగుళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు. బెంగుళూరులో 14వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సు. 14వ ప్రవాసీ భారతీయ దివస్ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 8న బెంగుళూరులో ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని, నల్లధనం, అవినీతిని రూపుమాపేందుకు రాజకీయ, శాసనపరమైన సాహసోపేత చర్యలు తీసుకుంటామన్నారు. అవినీతి రహిత, అభివృద్ధిని చెందిన దేశంగా భారత్‌ని చూడదలిచిన ప్రవాస భారతీయ యువత కలలను సాకారం చేసేందుకు అకుంఠిత దీక్షతో పరిశ్రమిస్తానని భరోసా ఇచ్చారు. సదస్సులో పాల్గొన్న పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా భారతీయులను తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. సో, 14వ భారతీయ దివస్ ఎక్కడ జరిగింది? బెంగుళూరులో జరిగింది. నెక్స్ట్, ఇందులో ఇంకొక అడిగే క్వెషన్ ఏంటి అంటే, బెంగుళూరులో ప్రవాసీ భారతీయ దివస్ ఏ రోజున జరిగింది? జనవరి 8న. నెక్స్ట్, దీనికి ఈ భారతీయ దివస్ సదస్సును ఎవరు మెయిన్ అతిథులు ఎవరు? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నెక్స్ట్ పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టా. ఆంటోనియో కోస్టా. ఇవండి ఈ టాపిక్ నుంచి అడిగే బిట్స్. నెక్స్ట్, పోర్చుగల్, కెన్యా, ఉరుగ్వేలతో ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం. పోర్చుగల్, కెన్యా, ఉరుగ్వేలతో ఒప్పందాలకు కేబినెట్ ఆమోదం. వ్యవసాయ అనుబంధ రంగాల్లో సహకారం కోసం పోర్చుగల్, కెన్యాలతో 2 ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. సో, పోర్చుగల్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో సహకారం కోసం పోర్చుగల్, కెన్యా 2 ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలను కుదుర్చుకునేందుకు కేంద్ర కేబినెట్ జనవరి 4న ఆమోదం తెలిపింది. ఈ ఒప్పందాలు సంతకాలు జరిగిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. ఈ ఒప్పందాలు సంతకాలు జరిగిన తేదీ నుంచి 5 ఏళ్ల పాటు అమల్లో ఉంటాయి. కావాలంటే తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. కావాలంటే తర్వాత మరో 5 ఏళ్లు పొడిగించుకోవచ్చు. వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడంతో పాటు మొక్కల విక్రయాలు, శిక్షణ కార్యక్రమాలు, సదస్సులు, నిపుణుల సందర్శనలు వంటి వాటికి పోర్చుగల్‌తో కుదుర్చుకునే ఒప్పందం వీలు కల్పిస్తుంది. వ్యవసాయ పరిశోధనలు, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, సహజ వనరుల నిర్వహణ, కోత, అనంతర యాజమాన్య మెళకువలు, మార్కెటింగ్ వంటి అంశాలు కెన్యా ఒప్పందంలో ఉండనున్నాయి. కస్టమ్స్ సంబంధిత అంశాల్లో సహకారానికి ఉరుగ్వేతో చేసుకునే ఒప్పందం వీలు కల్పిస్తుంది. కస్టమ్స్ సంబంధిత అంశాల్లో సహకారానికి ఉరుగ్వేతో చేసుకునే ఒప్పందం వీలు కల్పిస్తుంది. నెక్స్ట్,
భారత పౌల్ట్రీ ఉత్పత్తులపై సౌదీ అరేబియా నిషేధం. భారత పౌల్ట్రీ ఉత్పత్తులపై సౌదీ అరేబియా నిషేధం. బర్డ్ ఫ్లూ ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికల దృష్ట్యా భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా జనవరి 3న తాత్కాలిక నిషేధం విధించింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో సౌదీ అరేబియా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. సో, ఇందొచ్చేసి అడిగే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే, భారత్ పౌల్ట్రీ ఉత్పత్తులపై సౌదీ అరేబియా ఎప్పటి నుంచి నిషేధం విధించింది? సో, జనవరి 3న తాత్కాలిక నిషేధం విధించింది. ఎందుకు తాత్కాలిక నిషేధం విధించింది? బర్డ్ ఫ్లూ ఉధృతిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల దృష్ట్యా భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతులపై సౌదీ అరేబియా జనవరి 3న తాత్కాలిక నిషేధం విధించింది. భారత పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో సౌదీ అరేబియా రెండో అతిపెద్ద దేశంగా ఉంది. సో, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. భారత్ పౌల్ట్రీ ఉత్పత్తుల దిగుమతుల్లో ఏ దేశం అతిపెద్ద దేశంగా ఉంది? ఏ దేశం రెండో అతిపెద్ద దేశంగా ఉంది? సౌదీ అరేబియా. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ కలుద్దాం.